మల్లెపూలలో 2 రకాల విశిష్టత ఉంటుంది. ఒకటి మల్లెపూలు మహాపరమశివునికి కూడా చాలా ప్రీతమైన విశిష్టత. ఇది కార్తీక మాసం పటుత్వం అంటే సంతాన భాగ్యం యోగ్యత కలిగిన వారికి గోరుకడాక చేయటానికి మల్లెపూలు ఉంటాయి కదా, జలంలో వేసి గంగా జలంతో మిశ్రమం చేసి కలిపి అభిషేకం చేసిన దంపతులు, సంతానం లేదని కొంతమంది ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, మాకు సంతానం కావాలి అన్న వారికి ఏం చేస్తున్నారు, ఈ జలాభిషేక మల్లె పువ్వులు గావించుకొని చక్కగా అభిషేకం చేసే వాళ్ళకి సంతాన ప్రాప్తి. అంటే ఎప్పుడు సోమవార విష్టితగా, సోమవార విష్టితకి పరమశివుడు మహావిష్ణు 3 వారాలు విష్టితగా ఉంటుంది. అంటే కంటిన్యూ చేయాలి 3 వారాలు. ఈ 3 వారాలు చక్కని సోమవార విష్టిత చేసిన వారికి సంతాన యోగ్యత కలుగుతుంది. రెండో ప్రాముఖ్యత ఏందయ్యానంటే మహావిష్ట మల్లె పూల వాసన విష్టితగా అంటే మహా స్వరూప సర్ప విష్టితగా ఎంచుకుంటారు. అంటే ఇది సోమవార విష్టితలో రాహు కేతులు సర్ప విష్టితో చేస్తూ ఉంటారు. వారికి సర్పదోషం అన్నది కొంతమందికి ఉంటుంది. వారి సర్పదోషాన్ని పోవడానికి కూడా ఈ సోమవారం విశిష్టమైన శివాలయంలో అభిషేకం చేయడం వల్ల వారికి ఆ సర్పదోష నిమిత్తం కూడా కలుగుద్ది. అట్లాగే సంతానం కానీ కళ్యాణం కానీ యోగ్యత గావించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మాకు పెళ్లి కావట్లేదు, మా సంతానం కలగట్లేదు. దేనికోసం కలగట్లేదు? వారికి దోషం. దేనివల్ల దోషం? సర్పదోష విష్టితం. సర్పదోషం మహావిష్టికి ఎవరికి ఉంటుంది? పరమశివుడు మెడలో గావించుకుంటారు. అటువంటి సర్పదోష పరమశివుడికి లింగాకృతం కార్తీక మాసం అభిషేకం గావించిన మల్లె పువ్వులు గంగాజలంలో గావించుకొని కలిపి అభిషేకం చేసిన మంచి విష్టిగా వాళ్ళకి కళ్యాణం కాలేని వాళ్ళకి కళ్యాణం కలుగుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. 3 వారాలు క్రమం తప్పకుండా వారు విష్టికి అభిషేకం చేయించుకున్న మహన్యాస రుద్రాభిషేకం అంటారు. చేసుకున్న మంచి విష్టిత చేకూరుతుంది. వాళ్ళ ఫలితాలు కూడా నిదర్శనం కనిపిస్తుంది. చాలా ప్రాముఖ్యతమైన విష్టిత.